హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ రెసిపీస్. ఈ రోజుటి మన ఛానల్లో రెసిపీ ఏంటంటే మై ఫేవరెట్ రెసిపీ అండి. పద్ధతి పాతకాలందైనా కానీ టేస్ట్ అయితే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అందరికీ నచ్చే వంకాయతో కనుక ఈ రెసిపీ అయితే రెడీ చేసుకుందాం. ఫస్ట్ అయితే కనుక నేను ఒక హాఫ్ కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను. అలాగే ఒక బౌల్తో వాటర్ అనేది సైడ్ పెట్టుకొని అందులో కాస్తంత సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇలా సాల్ట్ ఎందుకు వేసుకుంటున్నాం అంటే మనం కట్ చేసిన వంకాయ ముక్కలు అందులో వేసుకుంటే అవి బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి, అందులో నుంచి చేదు కూడా రాకుండా ఉంటుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా వంకాయలను అయితే కనుక ఈ సైజులో కట్ చేసుకోండి. నేను తీసుకున్న ఈ వంకాయల్లో గింజలు అనేవి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి నేను కాస్త పెద్ద సైజు అయితే కట్ చేసుకున్నాను. మీరు నార్మల్ వంకాయలు తీసుకుంటే కనుక కాస్త చిన్న సైజు అయితే తీసుకోండి. ఇంత పెద్ద సైజులో కట్ చేసినా కానీ చాలా బాగా కుక్ అయిపోద్ది. నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకుని సైడ్ని పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వరకు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే పోపు దినుసులు అయితే వేసుకోవాలి. అందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర అనేది వేసుకోవాలి. ఇవి కాస్త చిటపటలు అయిన తర్వాత 2 లేదా 3 ఎండుమిర్చి కాయలు అయితే కనుక వేసుకొని ఇలా మధ్యలోకి చిరిపేసి వేసుకోవాలి. అలాగే కాస్తంత కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే వేసేసి అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అలాగే ఈలోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా మొత్తం అంతా నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి. ఇంత పెద్ద ముక్కలు కోసినా కానీ ఈ వంకాయల్లో ఉన్న పద్ధతి అదండి, చాలా మెత్తగా అయిపోద్ది. చాలా గుజ్జిగా అయితే కనుక మనకి రెసిపీ అనేది వస్తుంది. చూడండి, కాసేపటికి వేసి ఒక 2 to 3 మినిట్స్ అవుతుంది అంతే. అయినా కానీ మెత్తపడిపోయి ఇంకా మరి కాస్త అయితే కనుక మనకి వంకాయలు అనేవి కుక్ అవ్వాలి. అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా వాచ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలా కాసేపటికి మనకి వంకాయలు అనేవి ఇలాగ గుజ్జులా రెడీ అయింది కదా, ఇంకా కాస్త మెత్తగా అయితే కనుక అవ్వాలి. ఇలా కలిపినప్పుడే కాస్త మనం గరిటెతో స్మాష్ చేస్తే సరిపోద్దండి. ఇంకేమీ మనం మిక్సీలో వేయవలసిన అవసరం ఉండదు, అలాగే రోట్లో రుబ్బవలసిన అవసరం కూడా ఉండదు. ఇది పచ్చడి, రెగ్యులర్గా మనం చేసుకునే పచ్చడి కర్రీ కంటే టేస్ట్ అయితే కనుక డిఫరెంట్గా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందామండి. ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1 స్పూన్నర వరకు కారం అనేది వేసుకోవాలి. మీరు తీసుకున్న ఎండుమిరపకాయల క్వాంటిటీని బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అనేది వేసుకోవాలి. వేసుకొని వీటినన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 2 to 3 మినిట్స్ అయితే కనుక కుక్ చేసుకుంటే మనం వేసే ఆయిల్ పైకి చుట్టూరు తేలుతూ ఉంటుందంటే ఆ స్టేజ్లో అయితే కనుక మనకి కరెక్ట్గా కుక్ అయిపోయిందని అర్థం. ఇప్పుడైతే ఒక ఉల్లిపాయనైతే కనుక చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకున్నానండి. అలాగే మధ్యలో వెల్లుల్లిపాయలు కూడా వేసాను కదండి, అదంటే అది నేను అది వెళ్ళేటప్పుడు నేను చెప్పలేదు. వెల్లుల్లిపాయలు కూడా కొన్ని రెప్పలుగా తీసుకొని అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకున్నాను కదా, ఉల్లిపాయ ముక్కలు బాగా కలుపుకొని ఒక్క 2 మినిట్స్ మాత్రమే ఉల్లిపాయలు అనేవి వంకాయ కర్రీలో మనం బాగా కుక్ చేసుకోవాలి. ఎక్కువ కుక్ అవ్వకూడదండి, మనం తినేటప్పుడు ఆ ఆనియన్ టేస్ట్ కూడా తెలుస్తూ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అలాగే ఫైనల్గా అయితే కనుక కాస్త కొత్తిమీరను కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకునే లోపే మనకి ఆ ఆనియన్ అనేది 20% అయితే కనుక కుక్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఫైనల్గా అయితే కనుక రెసిపీ అయితే రెడీ అయిపోయింది. వంకాయ పచ్చడి కర్రీ కంటే ఇది ఈ తడక రెసిపీ చాలా బాగుంటుందండి. ఇంతవరకు ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. బాయ్, రెడీ టు